డెంగ్యూ జ్వరం చిన్నారిని కబలించింది. సాధారణ జ్వరమే అనుకొని నిర్లక్ష్యం వహించడంతో ముక్కుపచ్చలారని చిన్నారి బలైపోయింది. డెంగ్యూతో ఓ చిన్నారి మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలో తీవ్ర కలకలం సృష్టించింది. చిన్నారి యశస్విని మృతితో ఆ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. జోగిపేట పట్టణానికి చెందిన కుమ్మరి భాస్కర్ కుమార్తె యశస్విని 12కి ఇటీవల జ్వరం రావడంతో జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకెళ్లారు. 2 రోజులుగా జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందిన చిన్నారి ప్లేట్ లెవెల్స్ పడిపోవడంతో మెరుగైన వైద్యం కోసం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు. అక్కడి వైద్యులు చిన్నారి యశస్వినికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ రిపోర్టులో చిన్నారికి డెంగ్యూ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ క్రమంలోనే చిన్నారి పరిస్థితి విషమిస్తుండడంతో చేసేది లేక సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు నీలోఫర్కు రిఫర్ చేశారు. దీంతో చిన్నారి యశస్విని కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్లోని నీలోఫర్ చిల్డ్రన్స్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే శ్వాస ఇబ్బందితో బాధపడుతున్న చిన్నారి యశస్విని ఐసీయూకు తరలించి చికిత్స అందిస్తున్న తరుణంలోనే తెల్లవారుజామున చిన్నారి తుదిశ్వాస విడిచింది. అల్లారుముద్దుగా పెరిగిన చిన్నారి కళ్ల ముందే మృత్యువాత పడడంతో ఆమె తల్లిదండ్రులు, బంధువులు నీరు మున్నీరుగా విలపించారు. దీంతో జోగిపేట పట్టణంలో తీవ్ర విషాద ఛాయలు నెలకొన్నాయి. గత 4 రోజుల క్రితం జోగిపేట పట్టణానికి చెందిన చిన్నారి పిట్ల నవ్య శ్రీ పాము కాటుతో మృతి చెందిన ఘటన మరొక ముందే మరో చిన్నారి డెంగ్యూతో మృతి చెందడం జోగిపేట పట్టణంలో కలకలం రేపింది. అందోల్ జోగిపేట మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యంతో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారిందని స్థానికులు మండిపడుతున్నారు. ప్రతి వార్డులో ఎటు చూసినా చెత్తా చెదారంతో పాటు ముళ్ల పొదలు దర్శనమిస్తున్నాయని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పట్టణంలో విషసర్పాలు, దోమల బెడదతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని వాపోయారు. పారిశుద్ధ్య నిర్వహణపై మున్సిపల్ శాఖ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పట్టణ ప్రజలు అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. అందోల్ జోగిపేట మున్సిపాలిటీలో 100 రోజుల యాక్షన్ ప్రణాళిక అంటూ మున్సిపల్ అధికారులు హంగు ఆర్భటం చేశారే తప్ప ఆచరణలో పారిశుద్ధ్యాన్ని గాలికి వదిలేశారని ఆరోపించారు.